బ్లాక్ అండ్ వైట్లో అన్నిటి మీద మీ సంతకాలతో కూడినటువంటి సాక్ష్యాలు కదా. జగన్ గారి సంతకం లేదు, జగన్ గారి పాత్ర లేదు, ఎవరికి సంబంధం లేదు, ఎక్కడ తప్పు జరిగినట్టుగా ఒక్క ఆధారం లేదు. కానీ మీడియా అల్లరి చేసి 1,00,000 కోట్ల నుంచి వాళ్ళ 3,000 కోట్లకు తీసుకొచ్చి దాన్ని రేపు 11 కోట్లకో లేకపోతే ఇంకా తక్కువకో తీసుకెళ్ళి రేపొద్దున ఆడెవడో కాలేజీ వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఈ డబ్బులు మాయ అని చెప్పానంటే 11 కోట్లు కూడా లేకుండా ఇటువంటి తప్పుడు కేసులు కడుతూ తప్పుడు ఆధారాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఏ ఆధారం లేకుండా ఏ సాక్ష్యం లేకుండా ఏ తప్పు జరగకుండా ఒక దొంగ కేసు ఒకటి లిక్కర్ స్కామ్ అనేటువంటి 1,00,000 కోట్లతో బిగినాయి. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడి నుంచి చివరికి ఎలక్షన్ జరిగేదాకా కూడా ఈ కేసుని లైవ్లో ఉంచి సజీవంగా ఉంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విషం చిమ్మేటువంటి కార్యక్రమం కోసమే ఇది జరుగుతుందని చెప్పని నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా, మీరు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినా, ఎవడో ఆకాశ రామాలను తీసుకొచ్చి మాకు లింకులు కలుపుదామని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అదిరేది లేదు, బెదిరేది లేదు, జంకేది లేదు, జనం మధ్య తిరగకుండా ఆగేది లేదనేది కూడా ఈ ప్రభుత్వానికి తెలియజెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నెల్లూరు ప్రభుత్వం మీద ఆంక్షలు విధిస్తున్నారు కదా. ఎంత అంటే దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాత్రం ముగ్గురు కలిసి రాష్ట్రం అంతా కలిగి తిరుగుతారు. ఆఖరికి శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెక్కులుచ్చుకు తిరుగుతారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఆ బాధతో చచ్చిపోయారంట మనుషులు. ఆ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి చెక్కులు ఇస్తే ఆవిడ తిరుగుతారు. ఎక్కడ మాట్లాడకూడదు, ఆవిడ ఎన్ని కార్లు వేసుకెళ్ళినా మాట్లాడకూడదు, ఆవిడ ఎంతమందిని పోగేసి పెట్టినా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు రైతులు చనిపోయారు అంటే వాస్తవంగా రైతు ఆత్మహత్యలు కాదు అది అని చెప్పని పోలీసు డిసైడ్ చేసినా కూడా ఇతను మాత్రం సమాచారం తెచ్చుకుంటాడు. ఎక్కడి నుంచో తెలీదు, బహుశా కేంద్ర నిఘా వర్గాల నుంచి అయి ఉంటుంది. కేంద్ర నిఘా వర్గాల నుంచి తీసుకొచ్చి నేను 5 కోట్లు నా కష్టార్జితం, నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటని బొట్టు సీసాల్లో పట్టి తద్వారా 5 కోట్లు పోగేసి ఆ 5 కోట్లతో నేను ఏం చేస్తాం? మామూలుగా మేము కూడా అనలేమా? చెక్కు పిలిస్తే తీసుకెళ్ళి ఇవ్వయా, పలకరించి చచ్చిపోయిన వాళ్ళకు ఉంటే వాళ్ళని ఇంటికి వెళ్ళి ఓదార్చి ఇంటికాడ చెక్కు ఇవ్వమని మేము కూడా చెప్పొచ్చు. కానీ ఏదో ప్లేనరీ సభలాగా జిల్లాకు పెద్ద సభ పెట్టి దానికి ఒక 10,000 మందినో 5,000 మందినో పోగేయటం, దానికి పెద్ద మీటింగ్ చెప్పడం, జగన్ గారిని బూతులు తిడతాం, అంతా అయిపోయి మామూలుగా మధ్య వాళ్ళేమో పొద్దునొచ్చి కూర్చుంటారు పాపం ఆ కుటుంబాల వాళ్ళు పిల్ల జల్లతో వచ్చి కూర్చుంటే ఈయన ఎప్పుడుగో సాయంత్రం 6ంటికి వస్తాడు ఊరేగుతా కారు టాప్ ఎక్కి. అయిపోయాక రాత్రికి చెక్కిస్తాడు. సాయంత్రం మీటింగ్ అని జగన్మోహన్ తిట్టి అలిసిపోయిన తర్వాత, తిట్లన్నీ అయిపోయిన తర్వాత ఓ చెక్కిచ్చి ఫోటో దిగుతాడు. దీనికి బహిరంగ సభ పెట్టుకోవాలా, ఊరేగింపు కావాలా అని ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడా? జగన్ గారి ప్రభుత్వం అడిగిందా? నారా లోకేష్ గారు ఎప్పుడన్నా 3 కార్లు వేసుకుని వెళ్ళాడా? ఎన్ని కార్లు వేసుకెళ్ళాడు? చంద్రబాబు నాయుడు గారు పలకరిస్తాకి వెళ్ళినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళేప్పుడు 10 మందితో 5 మందితో కొలత వేసుకుని వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా 5గురితో వెళ్ళు 10 మందితో వెళ్ళు అని? ఎందుకు భయం అని అడుగుతున్నా. అంటే మీ